నార్మల్గా ఏ ట్రైన్ అయినా ట్రాక్ మీద రన్ అవుతుంది రైట్, కానీ ట్రాక్కి అస్సలు టచ్ అవ్వకుండా గాల్లో తేలుతూ 600 km/h స్పీడ్తో రన్ అయ్యే ట్రైన్ గురించి మీకు తెలుసా? దిస్ ఈస్ కాల్డ్ మ్యాగ్లెవ్ ట్రైన్. దీని వెనుక ఉన్న సింపుల్ ఇంజనీరింగ్ లాజిక్ ఏంటో తెలుసా? అదే మ్యాగ్నెటిక్ లెవిటేషన్. ఈ ట్రైన్కి అసలు వీల్సే ఉండవు. దే ఓన్లీ హ్యావ్ రిట్రాక్టబుల్ రబ్బర్ వీల్స్. వీటిని టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్, లో స్పీడ్ ఆపరేషన్స్ అండ్ ఫెయిల్ సేఫ్ ఆర్ ఎమర్జెన్సీ ఆపరేషన్లో మాత్రమే యూజ్ చేస్తారు. నార్మల్ ట్రైన్స్లో ట్రాక్కి అండ్ వీల్స్కి మధ్య ఉండే ఫ్రిక్షన్ వల్ల స్పీడ్ అనేది లిమిట్ అయిపోతుంది, కానీ ఇక్కడ ఫ్రిక్షన్ జీరో. చిన్నప్పుడు మనం మ్యాగ్నెట్స్తో ఆడుకునేప్పుడు సేమ్ పోల్స్ని దగ్గరికి స్విమ్మింగ్ పూల్లో తోసినట్టుగా తోసేస్తే అవి దూరం వెళ్ళిపోతాయి కదా, ఎగ్జాక్ట్లీ అదే ప్రిన్సిపల్ ట్రాక్లోని ఎలక్ట్రో మ్యాగ్నెట్స్ ట్రైన్ని పైకి లిఫ్ట్ చేస్తాయి. నియర్లీ 4 inches గాల్లో ట్రైన్ని ఫ్లోట్ అయ్యేలా చేస్తాయి. అండ్ హై పవర్ మ్యాగ్నెటిక్ కరెంట్స్ ట్రైన్ని హై స్పీడ్తో ముందుకు పుల్ చేస్తాయి. అంటే యాక్సిలరేషన్, బ్రేకింగ్, లెవిటేషన్ అన్నీ కంట్రోల్డ్ బై కంప్యూటర్స్ అండ్ మ్యాగ్నెట్స్. ఇంజన్ నాయిస్ అయితే అస్సలే ఉండదు. స్మూత్ రైడ్, జీరో ఎమిషన్స్ అండ్ ఫ్యూచర్ ట్రాన్స్పోర్టేషన్ అంటే ఇదే. ఇలాంటి హై స్పీడ్ మ్యాగ్లెవ్ ట్రైన్స్ మన ఇండియాకి వస్తే ఎలా ఉంటుందో కామెంట్ చేయండి. ఈ వీడియోని ఎంత వీలైతే అంత షేర్ చేయండి అండ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.